ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామములో శుభములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అని చూస్తున్నాం. మన పట్ల దేవుడు బల ప్రభావాలు అపరిమితంగా అనుగ్రహించాడు. మనమే ఎలా ఉన్నాము? పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారముగా ఉన్నాము. క్రీస్తు నుంచి, ప్రభైన యేసు క్రీస్తు నుంచి వేరుగా ఉన్నవారి ఎవరికీ నిజమైన ఆధ్యాత్మిక జీవం లేదు, ఆత్మీయమైన జీవం లేదు. ఎందుకంటే అందరూ పాపులే. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అంటున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ వారికి ప్రభైన యేసు క్రీస్తు వారు నూతన జీవం ఇచ్చేంత వరకు ఆత్మ సంబంధంగా చచ్చిన వారే. ఈ మరణం అంటే దేవుని జీవం నుంచి, దేవుని సహవాసం నుంచి దూరంగా ఉండడం అన్నమాట. ఈ విషయం ప్రభైన యేసు క్రీస్తు వారు ప్రకటిస్తూ వచ్చారు. మారు మనసు గురించి, పాపక్షమాపణ గురించి బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రకటించాడు, మన ప్రభువారు ప్రకటించారు. 1వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 20-23 వచనాల్లో ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అని చూస్తాం. ఈ బల ప్రభావాలు, బలాతిశయము ప్రభైన యేసు క్రీస్తులో ఎలా పనిచేశాయో చూపించాడు. ఇప్పుడు విశ్వాసులమైన మనలో కూడా అలాగే పనిచేస్తాయని చూపిస్తున్నాడు. దేవుడు ప్రభైన యేసు క్రీస్తును మరణం నుంచి సజీవంగా లేపి పరలోకంలో ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఘనపరిచాడు. అలాగే మనలను ఆత్మ సంబంధమైన మరణం నుంచి విశ్వసించిన వారిని ఆయన బ్రతికించి వారిని కూడా అలాగే ఘనపరిచాడు. దేవుని మహాబల ప్రభావాలు ప్రభైన యేసు క్రీస్తును సంఘానికి శిరస్సుగా చేశాయి. సంఘంలో మనందరము సభ్యులముగా ఉన్నాం. అదే మహాబల ప్రభావాలు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని క్రొత్త సృష్టిగా చేసి ప్రభైన యేసు క్రీస్తుతో ఏకం చేశాయి. ఆయన తోడి వారసులముగా మనం దేవుని బిడలముగా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం. ఆమేన్.